పాడ్కాస్ట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. హలో పిల్లలు, ఈరోజు నేను చెప్పబోయే కథ పేరేంటంటే మా ఊరు అంటే మా ఊరే. ఏదేమైనా మా ఊరే అని ఎప్పుడు అంటామంటే మన ఊరు గురించి చాలా గొప్పగా వేరే వాళ్ళకి ఎవరికైనా చెప్తే ఏమని చెప్తాం? ఏది ఏమైనా మా ఊరే అని చెప్తాం. అంటే చాలా సూపర్గా ఉంటుందని చెప్పడం. ఈ కథను రాసిన వారు కూడా ఎంవి స్వామి. సో ఈ కథ ఏంటో చూద్దామా? ఒక అడవిలో చెట్టు కింద కూర్చొని పిల్లి బోరున ఏడుస్తుంది. మ్యావ్ 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 అని ఏడుస్తుంది. అది విని చుట్టుపక్కల ఉన్న జంతువులు, పక్షులు అక్కడికి వచ్చాయి. మిత్రమా, నువ్వెవరు? ఎక్కడ నుంచి వచ్చావు? ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది కుందేలు. నేను ఒక ఎలుకను పట్టుకోవడానికి దాన్ని వెంబడిస్తూ ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడ ఎలుక దట్టమైన పొదల్లో దూరిపోయింది. నేను మా ఊరికి తిరిగి వెళ్ళడానికి దారి మర్చిపోయాను అని చెప్పి పిల్లి మళ్ళీ ఏడుపు మొదలుపెట్టింది. ముందు ఆ ఏడుపు ఆపి మీది ఏ ఊరో చెప్పు, అక్కడ నిన్ను దిగబెడతాం అని అంది ఎలుగుబంటి. నాది మా ఊరే, నన్ను వెంటనే అక్కడ దిగబెట్టండి అంటూ అది తిరిగి ఏడుపు మొదలుపెట్టింది. ఇది బాగా అమాయక జీవిలా ఉంది, దీనికి ఊరు పేరేంటో కూడా చెప్పలేకపోతుంది అంది జింక. ఇదో పిల్లి, పిల్లులు మనుషులకు పెంపుడు జంతువులుగా ఉంటాయి అని కాకి, చిలుక, ఉడత, పావురం, పిచ్చుక, తొండ, కోతి అన్నాయి. అది సరే కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పలేకపోతుంది కదా, దీన్ని అడవిలోనే పెంచుకుందామంటే ఇది అమ్మ మీద దిగులు పెట్టుకుంది అంది ఏనుగు. హాయ్ బుజ్జి, నువ్వు ఎటువైపు నుంచి వచ్చావు? నీ చిరునామా చెప్పు, నిన్ను అక్కడికి చేర్చుతాం అని గోమగా అడిగింది నెమలి. నాది మా ఊరు, అక్కడే మా అమ్మ, మా తమ్ముళ్ళు, అన్నలు, అక్కలు, చెల్లెలు అందరూ ఉంటారు అని అంది పిల్లి. సరే కానీ ఉదయం అనగా ఇక్కడికి వచ్చినట్లున్నావు, ఏదైనా తింటావా అని అడిగింది ఏనుగు. కాస్త పాలు తాగుతాను అని అంది పిల్లి ఏడుస్తూ. పాలు బువ్వ ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి? ఏ ఆకో, కాయో, పండో, దుంపనో కొరుక్కో అని గద్దించింది గద్ద. అయ్యో, దాన్ని అలా భయపెట్టకండి, ముందు దానికి కాసిని నీళ్లు పట్టనివ్వండి అంటూ పక్కనున్న సెలయేటి నీటిని తొండంతో తెచ్చి పిల్లితో తాగించింది ఏనుగు. ఇంతలో దున్న, నక్క, పులి, సింహం అక్కడ చేరుకొని ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగాయి. పిల్లి గురించి చెప్పాయి. అక్కడున్న పక్షులు, జంతువులు, చిట్టి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎవరితో వచ్చావు అని అడిగింది పులి. ఎలుకను తరుముతూ దాని వెనుక మా ఊరు నుంచి వచ్చాను అని అంది పిల్లి. ఇంతకీ నీది ఏ ఊరమ్మా అని మరోసారి ప్రశ్నించింది పులి. నాది మా ఊరు అని చెప్పింది పిల్లి అమాయకంగా. అసలు ఆ ఎలుక దొరికితే కనీసం దాన్ని అడిగైనా దీని చిరునామా తెలుసుకోవచ్చు అని అంది సింహం. అందరము తలుచుకుంటే ఈ అడవిలో ఎక్కడున్నా ఎలుకను పట్టుకోవడం ఏమంత పని అని అంది నక్క. అబ్బా, ఆశ, దోశ, అప్పడం, వడ నేను దొరకనుగా అని కిచకిచా నవ్వుతూ పక్కనే ఉన్న పొదల్లోంచి తలను బయటికి పెట్టి అంది ఎలుక. పక్షులు, జంతువులు, కీటకాలన్నీ ఆశ్చర్యపోయాయి. ఈ ఎలుక ఇంతవరకు పిల్లి అమాయకత్వాన్ని చూస్తూ ఆనందపడుతుందన్నమాట అని నోరెళ్ళబెట్టాయి. ఎలుక మిత్రమా, ఈ పిల్లి చాలా అమాయకంగా ఉంది, దీనివల్ల నీకు హాని జరగదు, దాని ఊరు పంపడానికి దయచేసి సహకరించు అని ఎలుకను బతిమారినది తాబేలు. ఆ పిల్లిది నాది ఒక ఊరే, అది వచ్చిన దారి మర్చిపోయి ఉంటుంది, కానీ నాకు మాత్రం మా ఊరు దారి తెలుసు అంది ఎలుక గర్వంగా. ఇంతకీ మీ ఇద్దరిది ఏ ఊరు అని అడిగింది కొంగ. మా ఊరు అని చెప్పింది ఎలుక. ఓసి తింగరిదానా, మీ ఊరు మీదే కాదని ఎవరన్నారు? దానికి ఒక పేరు ఉంటుందిగా, అసలు మీ ఊరు పేరేంటి చెప్పు అని అడిగింది హంస. ఓసిన వయ్యారి, మా ఊరు పేరే మా ఊరే అని అంది ఎలుక. అదే కదా ఆ పిల్లి మొదటి నుంచి చెబుతుంది, మనమే వెర్రి వాళ్ళం అయిపోయాం. ఓహో, ఇంతకు ఊరి పేరే మా ఊరా, అదన్నమాట సంగతి. నాకు అమ్మ కావాలి అని అంది పిల్లి ఏడుస్తూ. సరే సరే, ఆ ఏడుపు ఆపి నా వెంటరా అంటూ ఎలుక పొద నుంచి బయటకు వచ్చి మా ఊరే మా ఊరు అనుకుంటూ మా ఊరు అనే ఊరు వైపు నడిచింది. పిల్లి అడవిలోని జీవులన్నిటికీ ధన్యవాదాలు చెప్పి ఎలుకను అనుసరించింది. హమ్మయ్య, ఈ పిల్లి
పాపం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది జాగ్రత్తగా అని ఊపిరి పీల్చుకొని అక్కడి నుంచి అన్ని జంతువులు కదిలాయి, ఆ జీవులన్నీ. సో ఇంతకు పిల్లి వాళ్ళ ఊరి పేరేంటి? మా ఊరు. వాళ్ళ ఊరి పేరే మా ఊరు.